పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడి తప్పిదం చేసిన వారికి, ఈ ఘోర కుట్రలో భాగస్వాములైన వారికి కనీవిని ఎరుగని చావుదెబ్బ తప్పదని హెచ్చరించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? దాయాది పీచమణిచేలా కొరడా జుళిపించనున్నారా? వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తతకు కేంద్రం పిలుపునివ్వడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. గగనతల దాడుల గురించి హెచ్చరించి సైరన్ల వ్యవస్థ పనిచేసేలా చూడాలని, ఇతరత్రా స్వీయ రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. శత్రుదాడి జరిగినప్పుడు స్వీయ రక్షణతో పాటు విద్యార్థులు, యువకులు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలని హోంశాఖ తెలిపింది. వైమానిక దాడులు జరిగితే ఎలా వ్యవహరించాలి, ప్రజలు ఆందోళనకు గురికాకుండా వారికి ఎలాంటి సూచనలు చేయాలి, సైరన్ ఇచ్చి ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ చేయాలని పేర్కొంది. సంక్లిష్ట సరికొత్త సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో పౌర రక్షణ సన్నద్ధత పూర్తి స్థాయిలో ఉండాలని పేర్కొంది. బంకర్లు, కందకాలను శుభ్రపరచుకోవాలని తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై తీవ్ర చర్యలకు ఉపక్రమించేందుకు భారత్ సిద్ధమవుతోన్న నేపథ్యంలోనే భారత్ ప్రభుత్వం అంతర్గతంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్, అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ ఉగ్రవాదుల వెనుక పాకిస్తాన్ హస్తముందనేందుకు బలమైన సాక్ష్యాలను భారత్ సంపాదించింది. వీటిని ప్రపంచ దేశాల ముందు ఉంచింది. ఆ క్రమంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలను భారత్ తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని సైతం భారత్ రద్దు చేసింది. దీంతో పాక్కు చుక్క నీరు వెళ్లడం లేదు. అలాగే భారత్ గగనతలంలో పాక్ విమానాలను నిషేధించింది. ఇక పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేసేందుకు భారత్ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నింటినీ చేస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాక్ను ఏకాకిని చేసేందుకు భారత్ తన ప్రయత్నాలను తీవ్రతరం చేసింది. మరోవైపు ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో వరుసగా సమావేశమయ్యారు. ప్రధాని మోదీ ఇలా వరుస భేటీతో పాకిస్తాన్పై భారత్ కీలక నిర్ణయం తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే.